Hello TSAT viewers, welcome to Presentation Skills Part 2. So in the series of engineering awareness programs, we are already discussed about the verbal skills which are most essential for any engineering students who are in the engineering colleges. So let us see, so in that case we will see the non-verbal skills. So these are the key elements of non-verbal communications. So like open body posture, eye contact, facial expression, gestures, postures and space. So appearance is very important, and clothing, hairstyle and choice of colors and what kind of colors of dresses you are wearing, and gestures, hand movements like wrinkling, so that kind of facial expressions and smile or you are not in smile, eye contact, postures, arm crossing, legs crossing or sitting in the position, sitting position, and so illustration of para illustration. So these are all non-verbal communications. అంటే మీ బిహేవియర్ మొత్తం నాన్-వర్బల్ కమ్యూనికేషన్ ఆధారపడి ఉంటుంది. సో మీరు అంటే కూర్చునే విధానం, మీ హ్యాండ్స్ గెస్చర్, ఏ విధంగా మీరు ఫ్రీగా మాట్లాడుతున్నారా, లేకపోతే స్టేజ్ మీద ఏ విధంగా మాట్లాడుతున్నారు, మీ గెస్చర్స్ ఏ సైగలు చేస్తున్నారు, ఏ విధంగా మీరు అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఏదో మూడీగా డల్గా ఏదో మా ప్రజెంటేషన్ ఇచ్చిపోదామన్న ఫీలింగ్లో వస్తే కుదరదు. అంటే యూ నీడ్ టు బి పాజిటివ్ మైండ్ అండ్ విత్ ఏ హ్యూమరస్, అంటే అట్లీస్ట్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ విత్ సమ్ కైండ్ ఆఫ్ హ్యూమరస్. సో దెన్ ఓన్లీ యూ విల్ గోయింగ్ టు బి వెరీ ఫ్రూట్ఫుల్ ప్రజెంటేషన్. సో ఏదో మూడీగా డల్ ప్రజెంటేషన్ ఇస్తే ఇట్ విల్ నాట్ బి ఎఫెక్టివ్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ షుడ్ బి అట్రాక్టివ్ మోడ్. నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలంటే నువ్వు చెప్పే ప్రతి టాపిక్లో కూడా ఆ టాపిక్ దగ్గ ఎక్స్ప్రెషన్స్ నీ ఫేస్లో కనబడాలి. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ నువ్వు జోడించగలిగితే ఆటోమేటిక్గా నువ్వు ఆ ప్రజెంటేషన్ని ఎఫెక్టివ్గా ఇవ్వగలవు. అండ్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్, అంటే ఇఫ్ యూఆర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద స్పేస్. ఎక్కడ ఒక ఇరుకు రూమ్లో ఇస్తున్నావా, లేకపోతే ఓపెన్ స్పేస్లో ఇస్తున్నావా, లేకపోతే ఆడియన్స్ అందరికి అంటే పర్ఫెక్ట్గా కూర్చునే ఆడియన్స్ కూర్చునే ప్లేస్ ఉందా లేదా, లేకపోతే ఆ క్లాస్ రూమ్ సైజ్కి తగ్గట్టు ఉందా లేదా, నువ్వు ఇచ్చే ప్రజెంటేషన్ తగ్గట్టు ఉందా లేదా, అన్ని ఫెసిలిటీస్ ఆ దాంట్లో ఆ హాల్లో కానీ ఆ క్లాస్లో కానీ ఉన్నాయా లేదా, అంటే వాళ్ళకు అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ గివింగ్ ప్రజెంటేషన్ త్రూ ద స్లైడ్స్, అంటే ఎఫెక్టివ్లీ దే ఆర్ సీయింగ్ ద ప్రజెంట్ స్లైడ్స్ ఆర్ నాట్, వెదర్ లైటింగ్ ఈజ్ దేర్ ఆర్ నాట్, వెదర్ పవర్ ఇంటరప్షన్ ఈజ్ దేర్ ఆర్ నాట్. So you need to check all these possible to go into presentation. So if you see the body language and movement, so body language, as I told, everybody, if you go this if you perfect about this body language, so you will face any problems in the future. If you go interviews, if you go to the companies, if you go to the infrastructure maintenance, if you go to the any people interaction, so body language very much important. Everyone says about body language. So body language is, so many people engineering చాలామంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు. సో దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద రూరల్ విలేజెస్. సో అక్కడున్న పరిచయాలు వేరు, అక్కడున్న మాటలు వేరు, అక్కడున్న ఇంటరాక్షన్ వేరు, అక్కడున్న వ్యక్తులు వేరు. సో మీరు ఎట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఉండే వ్యక్తులు వేరు, మీ సహచర విద్యార్థులు వేరు, అట్మాస్ఫియర్ వేరు. ఆ టైంలో మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ లాంగ్వేజ్ కానీ మీ అట్మాస్ఫియర్ కానీ మార్చుకోకపోతే ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అటువంటి టైంలో మీరు మన గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఏం చేయాలంటే దాదాపు అక్కడున్న మన బాడీ లాంగ్వేజ్ని అవసరానికి తగ్గట్టు మెలకువలు నేర్చుకొని మలుచుకోగలిగితేనే మనం సర్వైవ్ కాలేవు. సో స్టాండ్ ఫర్మ్లీ అండ్ మూవ్ డెలిబరేట్లీ, డు నాట్ అవే ఆర్ షిఫ్ట్. So move at appropriate time of during presentation. Example, move during the transition or emphasize a point. Stand where you can see everyone. Do not block the visuals and screens. So this is the body language movement. అంటే నువ్వు ప్రజెంటేషన్ చేసేటప్పుడు అంటే నువ్వు బోర్డుకు అడ్డము నిలబడుకొని లేకపోతే స్లైడ్స్కి అడ్డము నిలబడుకొని మొత్తం చెప్తాంటే కుదరదు. అంటే అట్లీస్ట్ ఒక సైడ్కి నిలబడాలి. ఒక సైడ్కి నిలబడి నీ హావభావాలు, నీ ఎక్స్ప్రెషన్స్, నీ హ్యాండ్ గెస్చర్స్ అన్నీ ఎక్స్పోజ్ చేస్తూ అంటే స్ట్రేట్గా నిలబడి నీ పాదాలను స్టేజ్కి 2 అడుగులను గట్టిగా పెట్టి. సో అంటే స్టాండింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ద పొజిషన్ యు ఆర్ స్టాండింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దెన్ ఓన్లీ యూ కెన్ కన్విన్స్ ద లిజనర్స్. సో ఆ కంటెంట్ను, ఆ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ప్రజెంట్ చేయాలంటే ఒక కాన్ఫిడెన్స్ తోటి, ఒక స్ట్రాంగ్ పొజిషన్ తోటి, ఒక నిలబడ్డ విధానంలో నీ పొజిషన్ కనబడుతుంది. అంటే డ్యూరింగ్ ద ప్రజెంటేషన్ యూ డు నాట్ ఇంటరప్ట్ ద ఆడియన్స్ బై స్టాండింగ్ అగెన్స్ట్ ద విజువల్స్. అంటే ఏదైతే నువ్వు బోర్డుకు నిలబడతావో ఆ నిలబడే బోర్డుకి లేకపోతే నీ ప్రజెంటేషన్ స్కిల్స్కి ఆ మధ్యలో నిలబడి లేకపోతే మధ్య జంప్ చేస్తూ లేకపోతే కన్ఫ్యూజన్ చేస్తూ చెప్పకూడదు. అంటే ఏదైతే నువ్వు ప్రజెంటేషన్స్ ఇస్తున్నావో ఆ ప్రజెంటేషన్ని పర్ఫెక్ట్గా నువ్వు షో చేయాలి.
ఆ పర్ఫెక్ట్గా షో చేసిన స్లైడ్స్కి ఒక సైడ్ నిలబడి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్స్ బుల్లెట్స్ని ఒక ఇన్ఫర్మేటివ్ విధానంలో నువ్వు వాళ్ళకి కన్వే చేయాలి. అయితేనే వాళ్ళు అట్రాక్టివ్గా నువ్వు కాగలరు. సో నెక్స్ట్ ఈజ్ హ్యాండ్స్. సో లైక్ ఎనీ ప్రజెంటేషన్ హ్యాండ్స్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. నీ చేతులే నీకు ఆయుధాలు. అంటే ఏ విధంగా నువ్వు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ అదర్ కైండ్ ఆఫ్ పీపుల్, సో దే లిజన్ ఓన్లీ లైక్ హ్యాండ్ గెస్చర్స్, సో వేళ్ళతో సైగలతో వినగలుగుతారు. అట్లా సేమ్ టైంలో మీ హ్యాండ్స్ అనేటివి వెరీ మచ్ ఇంపార్టెంట్ రోల్. మీ హ్యాండ్స్ ఏ విధంగా నువ్వు వాళ్ళని కన్వే చేయగలుగుతున్నావు అంటే మీ ఎక్స్ప్రెషన్ అనేది హ్యాండ్స్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్రెషన్స్లో యాజ్ ఐ టోల్డ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ దట్ ఎక్స్ప్రెషన్ హ్యాండ్స్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో decide on your resting position for hands, should feel and look comfortable. Gestures should be natural and follow what you are saying. Hand movement are emphasize your point. So like as I told, if you are going to interviews, సో ఇంటర్వ్యూస్లో మీరు కూర్చునే విధానం ఇంపార్టెన్స్ ఉంటుంది. మీ హ్యాండ్స్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకున్నావా, రిలాక్స్గా ఉన్నావా, స్టేబుల్గా ఉన్నావా, లేకపోతే ఏ విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతున్నావు. సో షుడ్ ఫీల్ లుక్ ఏ కంఫర్టబుల్, అంటే మీరు కూర్చునే విధానం ఎలా ఉంటే కంఫర్టబుల్గా, అంటే ఈజీగా, ఓకే క్యాండిడేట్ వచ్చిండు అంటే చెప్పడానికి ఈజీగా ఉండడానికి కంఫర్టబుల్ మోడ్లో మీరు ఉండాలి. సో ఎట్ ద సేమ్ టైం సో మీరు ఏదైనా ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు మీ హ్యాండ్స్ అనేటి ఇట్లా అట్లీస్ట్ ఒక సైగల రూపంలో ఒక ఇంపార్టెన్స్ ఆడియన్స్కు ఒక సైగా, లేకపోతే మీ బోర్డ్ సైడ్ వచ్చి తిప్పుకుంటూ హ్యాండ్స్ తిప్పుకుంటూ మీరు ప్రజెంట్ చేయగలిగితేనే యువర్ యాక్టివిటీ విల్ బీ డన్ వెరీ ఫ్రూట్ఫుల్లీ. సో మీరు ఎంపసైజ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే యూ పాయింట్ ఎంపసైజ్ యువర్ పాయింట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డెలివరింగ్. సో యూ హ్యావ్ టు మూవ్మెంట్, హ్యాండ్ మూవ్మెంట్స్ వుడ్ బి వెరీ వెల్, సో వెరీ కంఫర్టబుల్ మోడ్, దెన్ ఓన్లీ యువర్ ప్రజెంటేషన్ విల్ బి రీచ్ వెరీ పర్ఫెక్ట్లీ. And make gestures strong and crisp. Okay to use both arms and hands. Keep hands away from the face. When pointing to the screen, do so deliberately. Do not wave. Use 3 T's method: touch, turn, talk. So these are the T's. అంటే మీన్స్ మీరు ఏదో చేతులు ఫేస్కి అడ్డం పెట్టుకోనో లేకపోతే ఇట్లా మాట్లాడడం చేయకూడదు. యూ నీడ్ టు బి పాయింట్ టు పాయింట్, టచ్, టర్న్ and talk. So whatever you are telling, show that and turn to the audience and explain about that and finish. So that is very important. ఏ పాయింట్ని అయితే నువ్వు సెలెక్ట్ చేస్తున్నావు ఆ పాయింట్ని చూపించాలి. ఆడియన్స్ అంటే పాయింట్ని చూసుకుంటూ బోర్డును చూసుకుంటూ చెప్తే కుదరదు. సో యూ నీడ్ టు టర్న్ ఇమ్మీడియట్లీ టు ద పీపుల్, దోస్ ఆర్ గోయింగ్ టు లిజనింగ్. సో ఇఫ్ యు ఆర్ టర్నింగ్ టు ద పీపుల్ దే విల్ ఫాలో యువర్ అటెన్షన్. సో ఆటోమేటికల్లీ people are going to be attract to you. So I request all the people to these 3 T principle must follow. And eye contact is very important. So look at the audience face, not above their heads. If an interview or business meeting, look at the decision makers as well as everyone else. Vary where and who you look at. Look at faces for 3 to 5 seconds and then move on the next person. So that's what. So means eye contact is very important. సో మీరు గోడలను చూస్తూ లేకపోతే ఇంకా స్కై చూస్తూ లేకపోతే ఇంకెక్కడన్నా చూస్తూ డోర్ని చూస్తూ చెప్పకూడదు. సో ద పీపుల్ హూ ఆర్ లిజనింగ్ యువర్ ప్రజెంటేషన్ యూ షుడ్ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్. సో అట్లీస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ 3, 4, 5 seconds. So 3 to 5 seconds if you concentrating, they'll get attention to you. So eye contact is very much important and focus on the people who are listening to you. So focus and interact with eye contact very much important. So in that case, so do not put your hands against your face and do not put your faces against hands against slides. So in that case, so eye contact will play very important role. And do not look away from audience for more than 10 seconds. Looking at a person keeps them engaged. Looking at their faces tells you how your delivery and topic is being received by the audience. సో మనకు క్లాస్ చెప్పినప్పుడు కానీ ఒక టీచర్కి లేకపోతే ఒక మీటింగ్లో ఒక ప్రజెంటర్కి కానీ లేకపోతే మీరు సెమినార్ ఇస్తున్నప్పుడు కానీ వాళ్ళ ఫేసెస్ని చూస్తే మీకు అర్థమైపోతుంది వెదర్ దే ఆర్ రిసీవింగ్ ఆర్ నాట్. మన ఎక్స్ప్రెషన్సే కాదు వాళ్ళ ఫేస్లో ఉండే ఎక్స్ప్రెషన్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ బట్టి ఆటోమేటిక్గా మనం ఫీల్ వెదర్ అవర్ డెలివర్డ్ లెక్చర్ ఈస్ ఫ్రూట్ఫుల్ ఆర్ నాట్. సో
opposite people's expressions, the audience people expressions are very much important for your presentation. So you need to get this expression by following the eye contact. సో మీరు ఐ కాంటాక్ట్ ఫాలో అయితేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. సో రీడ్ యువర్ ఆడియన్స్, కీప్ దెమ్ ఇంట్రెస్టెడ్. సో దిస్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ టెక్నిక్. సో ఫస్ట్ రీడ్ దెమ్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. సో bored men are interest people, are opponents people, hostility, disapproval, navality, audience body language. మన బాడీ లాంగ్వేజే కాదు, ఆడియన్స్ బాడీ లాంగ్వేజ్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏ రకమైన ప్రజలు, ఏ రకమైన పీపుల్, అంటే ఏ రకమైన ఆడియన్స్ వచ్చారు మన ప్రజెంటేషన్ వినడానికి అనేది మనం ఒక స్టడీ చేయాలి. స్టడీ చేస్తే యూ విల్ గెట్ కాన్ఫిడెంట్. సో దిస్ ఈజ్ ద verbal communication. Again I told in the first presentation. So verbal communication interlink with the non-verbal communication. So verbal communication and non-verbal communication, how interlinks here we can see. So common faults of 5 critical elements of verbal presentation. So volume, speaking too quietly. So means, for example, if you are speaking very quietly, volume is very less, so it is a one fault. So use spoken rather than the writing English. So use active rather than passive verbs. Avoid technical terms unless you know the audience is familiar with them. సో మీరు ఏం చేయాలంటే ఆడియన్స్ ఆర్ నాలెడ్జ్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో మనం ఏదో హై లాంగ్వేజ్ యూజ్ చేసి హై టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేస్తే దే ఆర్ నాట్ రిసీవబుల్. సో లోకల్ లాంగ్వేజ్లో మనకు వాళ్ళకు అర్థం చేసుకునే లాంగ్వేజ్లో వాట్ ఆర్ ద లాంగ్వేజ్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, వీ నీడ్ టు ఫాలో అవర్ ప్రజెంటేషన్. సో వాల్యూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ పిచ్లో ఇస్తున్నాము ప్రజెంటేషన్, ఏదో మనలో గులుక్కోవడం కానీ, మనలో అంటే ప్రజెంటేషన్ ఎఫెక్టివ్ ఇవ్వకపోవడం కానీ, అంటే మన స్పీచ్ కరెక్ట్గా లేకపోతే దే కెనాట్ రీచ్. సో వాల్యూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యువర్ ప్రజెంటేషన్. అండ్ స్పీడ్, స్పీకింగ్ టూ క్విక్లీ handle the audience comprehension. So means always use your own words and phrases and cut out jargon. So means for స్పీడ్ ఈస్ నువ్వు ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోయి అడావుడికి వెళ్ళిపోయి ఏదో ఫినిష్ చేస్తున్న ప్రజెంటేషన్ అనే కాన్సెప్ట్ ఇవ్వకూడదు. అంటే ప్రజెంటేషన్ స్పీడ్గా ఇవ్వకూడదు, ఎట్ ద సేమ్ టైం స్లోగా ఇవ్వకూడదు. ఒక మోడరేట్ వేలో వాళ్ళ ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ అంటే ఆడియన్స్ అర్థం చేసుకునే భాషలో మనం ఇవ్వగలిగితే ఎఫెక్టివ్గా రీచ్ అవుతుంది. సో వెరైటీ, monotone, lack of expression and can create a dull. Deliver with a little animation. సో మన మధ్యలో చిన్న యానిమేషన్స్ లేకపోతే ఒక టైప్ ఆఫ్ విజువల్ ప్రజెంటేషన్. సో విత్ అట్రాక్టివ్ యానిమేషన్స్ అండ్ రిలవెంట్ యానిమేషన్స్ మనం ఏం చేస్తే మధ్యలో ఇంప్రెషన్ పెరుగుతుంది. అంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. వాడు బోర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఒక టైప్ ఆఫ్ ఆ రిలేటెడ్ యానిమేషన్ మనం ప్రజెంట్ చేయగలిగితే automatically they are going to get some information. So in that case we need to project animated related visuals. So and fillers, hesitation, expectation, excessive pause using distinctive fillers. So అనే పదాలు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఓకే ఇంకా ఇది అది అట్లా అనకూడదు. సో అట్లా అన్నామంటే పీపుల్ విల్ గెట్. So do not use many terms. Okay, people will say like this. Is it okay? So do not use the terms also. అంటే ఇలాంటి టర్మ్స్ యూజ్ చేస్తే ఏమంటే పీపుల్ విల్ గెట్ బోర్. సో they'll comment on you. So emphasis, stress on unimportant words, could meaning, poor phrasing, putting pause in the wrong places. So means stress emphasizing the words is important. And which are the words are not familiar, or which are the topics are unfamiliar, not familiar to the audience, you need to focus on more. So at that time what happens, people get what do you call that, some type of importance, ఏదో చెప్తున్నాడు అనే ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది, some interest పెరుగుతుంది. So they'll get some curiosity about that particular topic. So if you create that curiosity among this audience, people will get turn up onto you. So look at your audience, use vocal techniques to catch their attention,
change pace or volume, use a longer than normal pause between the key points, change pitch or inflection, sip water to force yourself to pause. Audience is group of individuals, people address them as they were a single person. సో రైట్. సో మీరు అంటే ఈ విధమైన టిప్స్ ఫాలో అవ్వాలి. ఈ విధమైన టిప్స్ మనం ఫాలో అయితే, సమ్ కైండ్ ఆఫ్ టిప్స్ మనం ఫాలో అయితే ఎఫెక్టివ్గా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు అనేది ఈ టిప్స్లో ఇచ్చారు. సో మీరు ఈ పట్టికను చూస్తే సో ఏ విధమైన యాక్టివిటీస్కి ఏ విధమైన టిప్స్ ఫాలో అవ్వాలనేది మనం ఈ పట్టికలో చూడొచ్చు. సో దీస్ ఆర్ ద సమ్ ఎఫెక్టివ్ టిప్స్ టు రెడ్యూసింగ్ యాంగ్జైటీ. సో టెన్షన్గా ఉండడం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు, లేకపోతే ఏదైనా ఒక ధ్యాసలో ఉండి ప్రజెంటేషన్ ఇవ్వడం, లేదంటే కన్ఫ్యూజన్ అవ్వడం. సో ఆఫ్టర్ ప్రజెంటేషన్ అయిపోతున్నా అరే ప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేదు, తర్వాత ఫెయిల్ అయిపోవడము, లేకపోతే ఏదైనా బిజినెస్ కమ్యూనికేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కమ్యూనికేషన్లో మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఏదో హడావుడిగా పోయి హరీబరిగా పోయి కంటెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నా, మీ స్ట్రక్చర్ అంతా కరెక్ట్గా ఉన్నా, మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉన్నా, సో ఫైనల్లీ యు ఆర్ గోయింగ్ టు బి ఫెయిల్. సో వాట్ హ్యాపెన్స్ if you are maintain all in a structural mode, if you are maintain all these tips in perfect mode only, your presentation will be fruitful. So some tips advice to the students, so to follow these it will fetch for your lifelong. So see these tips in the table. Organize your presentation, visualize your presentation, practice. You practice very well. So before going to presentation you need to go to practice. Make contact before your talk. So as I told, go to the people before your presentation and interact with the people and breathe. అనే బ్రీత్ ఇచ్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిలాక్స్ మోడ్లోకి రావాలి. రిలాక్స్ మోడ్లోకి వస్తేనే యూ ఆర్ గోయింగ్ టు ప్రజెంట్ వెరీ వెల్. అండ్ రిలీజ్ టెన్షన్, మూవ్ అక్రాస్ ద పీపుల్, ఐ కాంటాక్ట్, డ్రెస్ అప్రోప్రియేట్లీ. సో సూటబుల్ డ్రెస్, మీ అపియరెన్స్ చాలా హుందాగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. సో క్లాత్ షుడ్ బి ఫిట్ వెల్, నాట్ టూ లైట్ టూ టైట్. Avoid jewelry that sparkles. So like women people, ladies, girls, they are going to with heavy jewelries and sparkles. It will disturb the audience. So makeup should be very simple and shoot should be well tailored. So all these tips should be useful for the people. So if you are having very in stress mode, so use these tips and follow these tips. So anxiety will be reduced and you will be presentation will be comfortable mode. And so dress sense is very important and practice is very important and organize your presentation is very important and visuals which are incorporating your presentation is very very important. So as I told, this all will fetch your presentation and to do not get the bore for the audience. So audience ni manam కంఫర్టబుల్గా ఒక 45 minutes మన సైడ్ టర్న్ చేసుకోవాలి, మన ప్రజెంటేషన్ వినాలి అంటే సో ఈ టైప్స్ ఆఫ్ టిప్స్ మనం ఫాలో అవ్వాలి. సో జనరల్గా కామన్ మిస్టేక్స్ విల్ డూ ఇన్ ద ప్రజెంటేషన్. సో ప్రజెంటేషన్లో కామన్గా చేసే మిస్టేక్స్ మనం ఏ విధంగా కొన్ని మిస్టేక్స్ చేస్తామనేది ఈ స్లైడ్స్లో చూడొచ్చు. టాకింగ్ టూ ఫాస్ట్, ల్యాక్ ఆఫ్ పాజెస్, రీడింగ్ స్లైడ్స్ verbatim, hovering over the project, facing the screen, standing between the projector and the screen, speaking during the transition. So these are the mistakes. మనము అంటే కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయకపోవడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్గా వెళ్ళడం, స్లోగా వెళ్ళడం అనేది ఒక మిస్టేక్, లేకపోతే హరీబరీగా వెళ్ళిపోవడం అనేది ఒక మిస్టేక్. రీడింగ్ స్లైడ్స్ అంటే ఒకటే స్లైడ్స్ చదువుకుంటూ పోవడం, అంటే ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనకు సబ్జెక్టు తెలుసు, అన్నీ తెలుసు, అట్ ద సేమ్ టైం స్లైడ్స్ చదువుకుంటూ పోయి ఏదో వన్ వేలో వెళ్ళిపోతే దట్ ఈస్ నాట్ ఫ్రూట్ఫుల్. అండ్ ప్రొజెక్టర్ ఫేసింగ్ ఆఫ్ ద స్క్రీన్ అంటే ప్రొజెక్టర్కి అడ్డంగా నిలబడము, అంటే స్క్రీన్కి అడ్డంగా నిలబడడం అదొక మిస్టేక్. అండ్ స్పీకింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ ట్రాన్సిషన్ అంటే ట్రాన్సిషన్ నథింగ్ బట్ మనం ఒక ట్రాన్సిషన్ మోడ్లో ఉంటాం, అంటే ఆడియన్స్ ఒక ట్రాన్సిషన్ మోడ్లో ఉంటారు, వాళ్ళందరూ ఒక మూడ్లో ఉన్నప్పుడు మనం ఒకటి చెప్పడం, అంటే వాళ్ళ మూడుకు తగ్గట్టు మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి కానీ వాళ్ళ మూడుకు అగెనిస్ట్ ప్రజెంటేషన్ ఇవ్వకూడదు. అండ్ అదర్ కామన్ ప్రజెంటింగ్ మిస్టేక్స్ ఆర్ సో రెస్పాండింగ్ టు ఏ క్వశ్చన్ బై షఫ్లింగ్ త్రూ ఏ డిజార్గనైజ్డ్ పాయిల్ ఆర్ స్లైడర్ పేపర్స్, ఫెయిలింగ్ టు ఇంట్రడ్యూస్ ఏ సమ్మరైజ్ ద ప్రజెంటేషన్, నాట్ రిమైండింగ్ ద ఆడియన్స్ వై దే షుడ్ బి లిజనింగ్. సో దీస్ ఆర్
you interrupt the audience in the middle of the presentation. Are you following? So that's what I told. Are you listening? So ask them to what is the importance of your presentation, you need to be interrupt. ఒకవేళ మీరు if you are not interacting with the audience, so they will get bored and your presentation will be fail. So the interaction middle of the sessions is very important. And shuffling through the డిఆర్గనైజ్డ్ ఫైల్స్ అండ్ స్లైడ్స్ అండ్ పేపర్స్. సో మీరు ఏదో ప్రజెంటేషన్కి వెళ్ళిన తర్వాత మధ్యలో స్లైడ్ షెడ్ చేసుకోవడము, లేకపోతే పేపర్స్ షెడ్ చేసుకోవడము, మధ్యలో ఇంకో ఇన్ఫర్మేషన్ ఉందని యాడ్ చేసుకోవడము, ఇలాంటి మిస్టేక్ చేయకూడదు. సో సమ్మరైజేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఎట్ ద ఫైనల్ ప్రజెంటేషన్ యాజ్ ఐ టోల్డ్, ఇఫ్ యూ హ్యావ్ టు సమ్మరైజ్ ఆల్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ కవర్డ్ ఇన్ యువర్ ప్రజెంటేషన్, వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మర్చిపోతారు, సమ్మరైజ్ చేయడము, కంక్లూజన్ ఇవ్వడము, లేకపోతే మధ్యలో పేపర్స్ పెట్టుకొని ఇవ్వడం, స్లైడ్స్ ఇంటర్వ్యూన్ కావడము, లేకపోతే ఆడియన్స్ ఫాలో అవుతున్నారా లేదా అనడము, ఇవన్నీ కనుక మనం కరెక్ట్గా ఫాలో అప్ కాకపోతే మీ ప్రజెంటేషన్ విల్ బి ఫెయిల్. అండ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టాస్క్ ఈజ్ యూజ్ ఆఫ్ విజువల్ ఎయిడ్స్. లైక్ ప్రొజెక్టర్ బాగుందా, లేకపోతే స్లైడర్ యూజ్ చేస్తున్నారా, ఏ టెక్నికల్ ఎక్విప్మెంట్స్ మీరు యూజ్ చేస్తున్నారు అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ స్లైడ్లో చూడొచ్చు మనము ఈ ఇంపార్టెంట్, అంటే ఒక రూమ్లో ఏ విధమైన మన టెక్నికల్ ఎయిడ్స్ ఉండాలనేది ఒక ఇంపార్టెన్స్. ఇది కనుక కరెక్ట్గా లేకపోతే మన ప్రజెంటేషన్ ఫెయిల్ అవుతాం. సో దిస్ ఈజ్ వన్ మోర్, డు నాట్ టాక్ డ్యూరింగ్ ద ట్రాన్సిషన్, కీప్ స్లైడర్స్ అండ్ నీట్ సీక్వెన్స్ యాజ్ ఐ టోల్డ్ జస్ట్ నౌ, డు నాట్ బీ స్లేవ్ స్లైడర్ ప్రజెంటేషన్. సో దీస్ ఆర్ ద మిస్టేక్స్ elaborated here. So you can see in this slide. So as I told, visuals are very much play an vital role, important role. Designing effective visuals. So visuals, graphics, GIFs, like for example memes, videos and your own photos. అంటే మీ గ్రాఫ్స్, ఇల్లస్ట్రేషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ప్రజెంటేషన్. లేకపోతే డయాగ్రాము, ఈ డయాగ్రామ్స్ అనేటి ఒక విజువల్ కలర్ విజువల్స్లో వెళ్తే చాలా బాగుంటుంది, అంటే అట్రాక్టివ్గా ఉంటుంది. సో విజువల్స్ ఆర్ మ్యాజిక్. సో యూ నీడ్ టు క్రియేట్ విజువల్స్ వెరీ ఎఫెక్టివ్లీ అండ్ వెరీ అట్రాక్టివ్లీ. సో హ్యాండ్ అవుట్స్. So you need to maintain your own photos, your own creativity, your own designs. Do not copy others, and attractive will be more. So as I told, difficult questions. People will ask sometimes, facing the difficult question, you will face difficult questions. So sometimes you may face questions that are unanswerable. If you feel unable to answer a question, it may be useful to have a reply in order to reduce its impact on your presentation. So means what? You need to present your questions. You need to give answers very well. సో పేషెన్స్ తోటి, ఓపిక తోటి వాళ్ళ సూటేబుల్ ఆన్సర్స్ మనం ఇస్తేనే మన ప్రజెంటేషన్ వెరీ వెల్. మీరు కనుక ఆన్సర్స్ ఇంట్రాక్షన్ అయ్యి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్కి, లేకపోతే మీకు ఆన్సర్ తెలియకపోతే ఐ విల్ లెట్ యూ నో లాటర్. సో కమ్ ఆఫ్టర్ ప్రజెంటేషన్ ఐ విల్ డిస్క్రైబ్ టు యూ. సో ఇలాంటి కన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి. సో అలా ఇస్తే కనుక మనం సాటిస్ఫాక్షన్, దే విల్ సాటిస్ఫై అండ్ యూ విల్ బీ సాటిస్ఫై. సో దీస్ ఆర్ ద ఫైనల్ చెక్ లిస్ట్ ఫర్ యువర్ ప్రజెంటేషన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ యూ నీడ్ టు చెక్ దిస్. Is the room is set up properly? Seating, can everyone see the screen? Equipment, do you know how you operate? So you will checklist will be focused. Are you visual? Are your visuals and other supplies ready? Are your notes are ready? So these are the checklist. So visuals avanni manam ready ga chesukovali. So have you checked your clothings? So appearance, lekapothe openings ela open cheyali, అంటే వాట్ ఆర్ ద ప్రజెంటేషన్ పాయింట్స్, కీ పాయింట్స్. సో అంటే వెదర్ ఇట్ ఈస్ విల్ యూ క్లోజ్ ఇన్ ప్రాపర్ టైమ్ ఆర్ నాట్. సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ విల్ బీ కమ్ ఇన్ చెక్ లిస్ట్. సో ఫైనల్లీ ఐ కెన్ సే there are three key important components of a good presentation. So as I told, presentation skills are very much important for engineering students. So in every phase, whatever you're learning in engineering, it will implies throughout your life. So as I told, these formulas, verbal skills and non-verbal skills you follow and practice very perfectly and very much effectively. Practice and practice only you will get these presentation skills. So take some handouts and go to before the mirror, stand before the mirror and read out and practice. You will get some confidence boost on you. And structure, these are the three aspects: structure, body language and verbal communication. So this is very much important. As Mahatma Gandhi told, first they ignore you, they laugh at you, then they will turn at you. So then you are the winner. So means they will laugh at you, they will ignore you, after they will turn up to you. So you are the winner finally. So first వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు,
వాళ్ళు వినే పొజిషన్లో లేవచ్చు. కానీ వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసుకోవాలంటే మీరు కనుక ఈ ఫార్ములాస్ ఫాలో అయితే ఆటోమేటికల్లీ యూ విల్ బి ద బెస్ట్ ప్రజెంటర్. సో ఐ విష్ యూ ఆల్ ద స్టూడెంట్స్ boost your confidence levels and improve your the presentation skills and do your best in society. Thank you.